జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈశ్వరి, ఇలా తినకుండా కూర్చుంటే ఎలా చెప్పు? పెద్దమ్మ, ఈశ్వరి, ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలా? ఇప్పుడేమైందని? సారీ పెద్దమ్మ. ఎందుకమ్మా సారీ? నువ్వేం తప్పు చేశావని? అందరికీ నమ్మకం కలిగించి ఇప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేశాను కదా. అందరూ అన్ని మాటలు అంటూ ఉంటే అసలు నేను చేసింది తప్పో ఒప్పో కూడా నాకు తెలియడం లేదు పెద్దమ్మ. నువ్వు చేసిన పనిలో మంచితనాన్ని ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. నువ్వేం బాధపడకమ్మా. అక్కడ వంట చేసి రమ్మంటే పెంట చేసొచ్చింది. చేసిన తప్పుకి కాస్తైనా బాధపడినివ్వక్క. తప్పు తప్పు అని 10 సార్లు అనకండి పెళ్ళి. నిజంగానే నేను తప్పు చేశానా అనే సందేహంలోకి వెళ్ళిపోతున్నాను. ఆ మాత్రం ఆలోచించుకోవడంలో తప్పేం లేదమ్మా. ఎందుకంటే నువ్వు చేసింది తప్పే కాబట్టి. సుందరి, జరిగింది చాలు. ఇంకా మాట్లాడి ఈశ్వరిని బాధ పెట్టద్దు. సరే అక్క, నేను మాట్లాడడం మానేస్తాను. కానీ వారం తిరిగేలోపు వచ్చే ఆ వీర్రాజు నోరు ముయించగలరా? ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా? చూడు ఈశ్వరి, నువ్విలాగే నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉన్నట్టవుతుంది. లే, రా. లేమన్నానా? లే, రా ఈశ్వరి. రా, అక్కడ కూర్చో. ఇందాక వంశీ వెళ్తే ఆకలి లేదని చెప్పింది. అందరూ జాలి పడాలనా ఇలా సీన్ క్రియేట్ చేస్తుంది? ఒకరినొకరు వాదార్చుకోవడం వల్ల ఒరిగేదే ఉండదు. ముందు వీర్రాజు అప్పు తీర్చాలి, కానీ హోటల్ అమ్మకూడదు. ఇది ఎలా సాధ్యమో ఆలోచించండి. అటూ ఇటూ తీసుకొచ్చి హోటల్ అమ్మాలన్న సలహా మాత్రం ఇవ్వకండి. హోటల్ అమ్మొద్దు అంటారే గాని అంతకు మించి ఒక్క మంచి సలహా అయినా ఇవ్వగలరా? మీ దగ్గర ప్రశ్నకి సమాధానం ఉండదు, సమస్యకి పరిష్కారం ఉండదు. పరిష్కారం చూపిస్తే దానికి మద్దతు ఉండదు. చేతకాని బతుకులు. తాతయ్య మాటలకేం గాని ముందు నువ్వు కూర్చొని భోంచేయమ్మా. ఆకలి తీర్చుకోవాలన్న ఆసక్తే లేదు పెద్దనాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.